ప్రెగ్నెన్సీ త్వరగా రావాలి అంటే టిప్స్ చెప్పండి అని అడుగుతూ ఉంటారు. సో దాని గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఏం చేయాలి అంటే హైడ్రేషన్ అనేది చూసుకోవాలి. మగవారిలో కానీ ఆడవారిలో కానీ హైడ్రేషన్ అనేది బాగుందా లేదా అంటే అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాటర్, ఒక రోజుకి కనీసం 2 నుంచి 3 లీటర్ల వాటర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్లీప్ అంటే నిద్రలేనితనం. సో ఇప్పుడు చాలా మంది ఐటీ పీపుల్ ఉన్నారు. సో వాళ్ళు నైట్ షిఫ్ట్స్, నైట్ డ్యూటీస్ అనేది చేస్తూ ఉంటారు. నిద్ర అనేది ఎంత అడిక్వేట్గా ఉందా లేదా అనేది చూసుకోరు. సో ఇలాంటివి కూడా మనకి ఫర్టిలిటీని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో ప్రెగ్నెన్సీని పోస్ట్పోన్ చేస్తూ ఉంటుంది. సో ఇద్దరు దంపతులకి ఫర్టిలిటీ కోసము, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు అంటే అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ స్లీప్ అంటే 7 to 8 hours ఆఫ్ స్లీప్ అనేది ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ ఫుడ్, ముఖ్యంగా ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఆ తర్వాత మినరల్స్, ఫైబర్, ఇంకొకటి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డయట్ అనేది ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ అనేది బాగా ఉండేలాగా చూసుకోవాలి. అంటే వాకింగ్ కానీ, యోగా కానీ, ఏమైనా ఒక 1 weekలో 3 to 4 days మనం ఎక్సర్సైజ్ చేసుకునేలాగా చూసుకోవాలి.